ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత మహత్యము. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి పర్వపావనమైనటువంటిది ఈ గీత. ఈ గీతా శాస్త్రమును ఎవడు ప్రయత్నపూర్వకంగా పఠించును అట్టివాడు భయము శోకముల నుండి విముక్తి పొంది విష్ణుపదమును పొందును. గీతను అధ్యయనం చేయని వానికి పూర్వజన్మములందు చేయబడిన పాపములు కూడా నశించును. ఉపనిషత్తులన్నీ ఆవులు గోపాలనందనుడు శ్రీకృష్ణ భగవానుడు పాలు పితుకువారు అర్జునుడు దూడ మహత్తరమదు గీతామృతమే పాలు జిజ్ఞాసులే ఆ పాలను తాగువారు. గీతనే బాగా గానం చేయవలను. ఇతర శాస్త్రముల వలన ప్రయోజనం ఏంటి? ఎందుకంటే గీత స్వయంగా శ్రీకృష్ణ భగవాని ముఖపద్మం నుండి చెప్పబడింది. గీత శాస్త్రమును చదువువారి మరియు వినువారి పుణ్యము అభివృద్ధి చెందును. వారి పాపము తొలగిపోవును, దుఃఖము నశించిపోవును. ప్రతిదినము స్నానము చేసి శరీర మాలిన్యమును పోగొట్టుకున్నట్లు ప్రతిరోజు గీతను చదివినట్లు అయితే సంసార మాలిన్యం తుడిచిపెట్టుకొని పోవును. కఠినమైన సంసారంలోని సముద్రమును దాటాలని అనుకునే మానవుడు భగవద్గీత అనే నౌక సమయంలో సహాయంతో సులభంగా అవతలి ఒడ్డుకు చేరగలడు. ఎవరు గీతాశాస్త్రం ఎల్లప్పుడూ చదువుచు వినుచు ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారిని మానవులుగా తలపరాదు. వారు నిస్సంశయముగా దైవస్వరూపులే అవుతారు. ఎవరు గీతార్థమున శ్రవణమును చేయను, ఇతరులు వర్ణించి చెప్పును మరియు అందులో ఉన్న ఉత్తమ భావమును పరులకు వినిపించును అట్టివాడు పరమపదమును పొందును. గీతార్థమును చదివి అర్థం చేసుకుని ఎవడు 100 గీత గ్రంథములను ఇతరులకు దానం చేయను అట్టి వారి కోరికను భగవంతుడు నెరవేర్చును. భగవద్గీతను చదివే విషయంలో చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేదు. గీతా జ్ఞానం సమస్తం రూపమైనది మరియు బ్రహ్మస్వరూపిణి ఉన్నది. నిర్మల సనాతన స్వరూపముల గలదియు శోకమోహములు నశింపచేయనదియు సాక్షాత్ శ్రీకృష్ణ స్వరూపిణి అయిన గీత అనే ఇష్టదేవి నేను భజించుచున్నాను, చదువుతున్నాను. భూదేవి ప్రారంభ గత జన్మలు చేసిన కర్మములు అనుభవించేవాడు నిరంతరము గీతను అధ్యయనం చేస్తూ ఆచరించుచు ఉండును. అట్టివాడు ప్రపంచంలో సుఖముగా జీవించును. నేను శ్రీకృష్ణ భగవానుడు ఆశ్రయించుకుని ఉన్నాను. గీతే నాకు ఉత్తమ నివాస స్థానం మరియు గీతాశాస్త్రం అనుసరించి 3 లోకములు నేను పాలించుచున్నాను. ఎవడు భగవద్గీతను రోజుకు ఒక అధ్యాయం చొప్పున భక్తితో చదివి ఆచరించును అతడు రుద్రలోకంలో పొందును. మహాపాపాత్ముడైనప్పటికీ గీతార్థమును చదివినా వినినా వైకుంఠం పొంది అచట మహావిష్ణువుతో సహా ఆనందం అనుభవించును. ఈ విధంగా భగవద్గీతను వచనంలో తదుపరి వీడియోలో మీకు అందిస్తాను. దాన్ని చూసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.